కార్తీక మాసంను పురస్కరించుకొని హైదరాబాద్ కావడిగూడ డివిజన్లోని అడ్వకేట్ కాలనీలో ఉన్న బాల త్రిపుర సుందరి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ టి రవీందర్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, యువ నాయకుడు ముఠా జయసింహ ముఖ్య అతిథిగా హాజరై శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఆధ్యాత్మికత భావనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు బాల త్రిపుర సుందరి దేవాలయ కమిటీ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగినప్పుడే ప్రపంచ శాంతికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి వెంకటేష్, ఓబీసీ మోర్చా నగర అధ్యక్షుడు సలంద్రి శ్రీనివాస యాదవ్, బీజేపీ నగర నాయకులు ఎంపీ మహేంద్రబాబు, తాళ్లబస్తీ కమిటీ అధ్యక్షులు ఏ ప్రభాకర్, గంగపుత్ర, బీజేపీ నేతలు సిహెచ్ శ్రీనివాస్, ముదిరాజ్, శివరాజ్, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఉడ్మన్ సార్ ఇక్కడ చూడండి సార్ మార్క్ నేత్రక్షాంధారయామి శ్రీశేషర భగవాన్ కీ జై. ఆధ్యాత్మికమైనటువంటి భావనను, దైవత్వమైనటువంటి భావనను మనసులో సమాజంలో అందరూ కులము, మతము, భాషలు ఏం లేకుండా అందరూ ఏకపడుతుంది. గుడికి ఈరోజు పేరు మన కార్తీక భోజనంలో మనందరం భోజనం చేస్తాం. అందరూ కుటుంబ సభ్యులు అందరూ భోజనం చేసింది.